ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఎన్కన్వెన్షన్కు జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణానుమతులు లేవని అన్నారు. చట్ట ప్రకారమే ఎన్కన్వెన్షన్ను కూల్చివేశామని చెప్పారు. తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలు కూల్చివేశారని రంగనాథ్ చెప్పారు. చెరువులోని ఎఫ్టీఎల్లో ఎకరా 12 గుంటలు ఎన్కన్వెన్షన్ నిర్మించారని చెప్పారు. బఫర్ జోన్లోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్కన్వెన్షన్ నిర్మించారని తెలిపారు. నీటి నిల్వ సామర్థ్యం 50 నుంచి 60% మేర కుచించుకుపోవడంతో తుమ్మిడికుంట చెరువు దిగువ ప్రాంతాలు నిత్యం భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ముంపునకు గురవుతున్నాయని అన్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయని, ఫలితంగా వారికి తీవ్ర ఆస్తి నష్టం జరుగుతుందన్నారు. నిర్ణీత ప్రక్రియను అనుసరించి నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారుల తదితర శాఖల అధికారులు తుమ్మిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే మాదాపూర్ లో ఉన్నటువంటి కానమెట్ గ్రామానికి సంబంధించి బఫర్ జోన్ లో ఎన్కన్వెన్షన్ నిర్మించారు. దీన్ని హైడ్రా, జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఈ ఎన్కన్వెన్షన్ ఆక్రమణను తొలగించామని చెప్పి రంగనాథ్ వివరణ ఇవ్వడం జరిగింది. ఇక తొలగించబడినటువంటి నిర్మాణాల్లో ఎక్కువ కూడా మొత్తం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి నిర్మాణాలే ఉన్నాయని చెప్పి కూడా ఈ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఇక 2014లో హెచ్ఎండిఏ తుమ్మిడికుంట సరస్సు ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్ లకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి అనంతరం 2016లో తుది నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే 2014లో ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినప్పుడే ఎన్కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అలాగే ఎఫ్టీఎల్ నిర్ధారణకు సంబంధించి చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని ఆ రోజు హైకోర్టు ఆదేశించడం జరిగింది. తదనంతరం దీనిపైన ఎన్కన్వెన్షన్ సమక్షంలోనే ఎఫ్టీఎల్ సర్వే నిర్వహించారు. అలాగే సర్వే నివేదిక కూడా వారికి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా రంగనాథ్ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఇక ఎన్కన్వెన్షన్ సంబంధించి ఇక మియాపూర్ అడిషనల్ కోర్టును కూడా సంప్రదించారు. 2017లో సర్వే నివేదికపై జిల్లా జడ్జి కోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉంది. ఇక ఏ కోర్టు నుండి కూడా స్టే ఉత్తర్వులు లేవు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే ఎన్కన్వెన్షన్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనధికారిక నిర్మాణాలు చేపట్టినట్లు కూడా మేము గుర్తించాం. ముఖ్యంగా ఇందులో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఎన్కన్వెన్షన్ ఎఫ్టీఎల్ లో 1 ఎకరా 12 గుంటలను ఆక్రమించడం జరిగింది. అలాగే బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించి అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలను చేసినట్లు కూడా ఈ హైడ్రా గుర్తించడం జరిగిందని చెప్పి దీనికి సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వలేదు అని చెప్పి కూడా రంగనాథ్ ఇచ్చినటువంటి వివరణలో పేర్కొనడం జరిగింది. ఇక తుమ్మిడికుంట చెరువు మరి దాంతో పాటు చుట్టుపక్కల మాదాపూర్ హైటెక్స్ పరిసరాల్లో ఏదైతే నాలాలు పూర్తిగా కూడా వర్షం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ప్రతి రోడ్లపై నీరు నిలిచిపోవడం, అలాగే ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యం కూడా ఏదైతే తుమ్మిడికుంట చెరువు 50 నుండి 60% మేర కుచించుకుపోవడంతో తుమ్మిడికుంట చెరువు దిగువ ప్రాంతాలకు వరద వచ్చినప్పుడు ఎక్కువగా వెళ్లే ఆస్కారం లేకుండా ఏర్పడింది జరిగింది. దీంతో ఏదైతే నిల్వ ఉండాల్సినటువంటి సామర్థ్యం కూడా పూర్తిగా కుచించుకుపోవడం వల్ల ఈ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో వర్షం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ముంపుకి గురవుతున్నాయి. దీనివల్ల ఇటు మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి కూడా దీంతో ఈ వర్షం పడ్డ ప్రతి సందర్భంలో తీవ్ర ఆస్తి నష్టం కూడా జరుగుతుందని చెప్పి రంగనాథ్ వివరణ ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజు నిర్ణీత ప్రక్రియను అనుసరించి ఏదైతే నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో ఈ రోజు ఏదైతే అనధికారిక నిర్మాణాలు ఉన్నాయో వాటికి సంబంధించి మేము కూల్చివేశామని చెప్పి కూడా వివరణ ఇచ్చారు. ఇక ఈ కూల్చివేతలు ప్రక్రియ కొనసాగిన అనంతరం మధ్యాహ్నం హైకోర్టు నుండి మధ్యంతర స్టే వచ్చిందని చెప్పి రంగనాథ్ వివరణ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మేడం.